జై శ్రీమనారాయణ. మీరు పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి దేవుడి ఫోటోలు, అక్కడ కనిపించేటువంటి దేవుడి విగ్రహాలు కొంటున్నారా? అయితే ఇక్కడి నుంచి అలాంటి పని మాత్రం చేయకండి. ఎందుకు అంటే భగవంతుడి యొక్క విగ్రహాన్ని, భగవంతుడి యొక్క ఫోటోని మనం కొనుక్కునే దేనికోసం? మన ఇంట్లో గౌరవంగా చూసుకోవడానికి. మనం కొనేటప్పుడు ఎంతో ఆనందంగా కొంటాం, ఎంతో భక్తితో కొనుక్కుంటాం. ఈ ఫోటో కానీ, ఈ విగ్రహం కానీ మన ఇంట్లో ఉంటే మనకు ఎంతో మంచి జరుగుతుందని మనం నమ్ముతాం. కానీ కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత అయ్యో ఇంట్లో చాలా ఎక్కువైపోయినాయి, ఇవి ఎక్కడ పెడదాం అనే ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలు కావచ్చు, ఎక్కడైనా కనబడితే చెట్టు దగ్గర కావచ్చు, లేదా ఎక్కడో చోట వదిలిపెట్టి వస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మీరు అప్పటి వరకు పూజ చేసిన పుణ్యం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోతుంది. మీరు ఖచ్చితంగా మీరు జీవితాంతం మీతో పాటు ఆ యొక్క ఫోటోని కానీ, విగ్రహాన్ని కానీ ఉంచుకుంటాము అనే నమ్మకం ఉంటేనే ఎక్కడైనా క్షేత్రాల్లో వెళ్ళినప్పుడు ఆ ఫోటో కానీ, విగ్రహం కానీ కొనుక్కోండి. భగవంతుని కొనుక్కునేటప్పుడు ఎంత భక్తి ఉంటుందో దాన్ని చూసుకునేటప్పుడు కూడా మనకు అంతే భక్తి ఉండాలి. కనుక మీరు జీవితకాలం మీతో పాటు ఉంచుకుంటాము అనే యొక్క నమ్మకం ఉంటేనే ఈ యొక్క విగ్రహాలు కానీ, ఫోటోలు కానీ కొనుక్కోండి. దయచేసి ఎక్కడ పడితే అక్కడ ఆలయాలలో చెట్ల కింద వదిలేసి పాపాన్ని మూటగట్టుకోకండి. ఈ యొక్క మంచి విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. నేను ఇక్కడ ఎవరిని కూడా విగ్రహాలు, ఫోటోలు కొనుక్కోవద్దని చెప్పట్లేదు. మీరు జీవితకాలం మీ పూజా గదిలో ఉంచుకొని పూజ చేసుకుంటాము అనే నమ్మకం ఉంటేనే కొనుక్కోమని చెప్తున్నాను. జై శ్రీమనారాయణ.